హలో ఫ్రెండ్స్, ఈరోజు మన 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 14ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బ్రదర్మ ఇంకా చిన్న తమ్ముడితో పాటు చాలామంది లైవ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ రెడ్ కలర్లో ఉన్న జేమ్ స్టోన్ని చూస్తున్నారు. అది చూడ్డానికి ట్రాన్స్పరెంట్ ఐస్ లాగా ఉంటుంది. అది చూసిన వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న జేమ్ స్టోన్ని కొన్న వ్యక్తి బ్రదర్మ కాబట్టి అతని దగ్గరికి వచ్చి డీల్ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి యంగ్ మ్యాన్ వచ్చి ఆ స్టోన్ని నేను 17 మిలియన్ యాంగ్స్కి కొంటానని చెప్తాడు. దానికి బ్రదర్మ నేను దీన్ని 18 మిలియన్ యాంగ్స్కి కొని బ్యూటిఫుల్ లేడీకి గిఫ్ట్గా ఇచ్చానని అంటాడు. అది విన్న యంగ్ మ్యాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు బ్యూటిఫుల్ లేడీ అక్కడికి వచ్చి బ్రదర్మకి థ్యాంక్స్ అని చెప్తుంది. అది విన్న బ్రదర్మ మీకు తెలిసే ఉంటుంది మీరు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలో అని అంటాడు. ఆ తర్వాత యంగ్ మ్యాన్ అంకుల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్తాడు. దానికి అంకుల్స్ నీకు ముందే చెప్పాను కదా ఆ అమ్మాయి చాలా డేంజర్ అని అంటాడు. ఇంకా హీరోని బ్యూటిఫుల్ లేడీ ట్రాప్లో వేసిందని చెప్తాడు. అయితే ఇక్కడ ఆక్షన్ హోస్ట్ అయిన టీచర్ జియా ఈ ఆక్షన్ యొక్క లాస్ట్ పీస్ ఇది చాలా విలువైనది, దాని ప్రైస్ 92 మిలియన్ యాంగ్స్, అది కొన్నది మరెవరో కాదు జూ కార్పొరేషన్ అని అనౌన్స్ చేస్తుంది. అది విని అంకుల్స్ లేచి నిలబడి క్లాప్స్ కొట్టి బ్లైండ్ ఆక్షన్లోకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరికీ నెక్స్ట్ జరగబోయే ఆక్షన్లో జాగ్రత్త పడతాను, అందరూ ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలని చెప్తాడు. అలాగే మీకు ఎలాంటి మోసం జరగకుండా కాపాడతానని అంటాడు. అప్పుడే లేడీ ఆఫీసర్ అక్కడికి వచ్చి యంగ్ మ్యాన్ని అరెస్ట్ చేసి తనతో తీసుకెళ్తుంది. ఇక యంగ్ మ్యాన్ని అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ అంకుల్స్ పరువు పోతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి చూపిస్తారు. అప్పుడు బ్రదర్మ బ్యూటిఫుల్ లేడీని మెచ్చుకుంటూ ఈ రోజు మీరు చాలా అందంగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారని చెప్తాడు. అట్లా చెప్పిన తర్వాత ఇది నేను చెప్పలేదు హీరో చెప్పాడని అంటాడు. అప్పుడు బ్యూటిఫుల్ లేడీ ఒక చెక్ తీసుకొని హీరోకి ఇస్తుంది. అప్పుడు హీరో దీని గురించి నాకు పెద్దగా తెలీదు, ఇవన్నీ నా ఫ్రెండ్ చూసుకుంటాడని చెప్తాడు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఆ చెక్ని తీసుకొని నుంచొని డాన్స్ ఆడుతూ ఉంటాడు. అది చూసి వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ సుపారీ తీసుకున్న వ్యక్తి హీరో దగ్గరికి వచ్చి మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను, మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అలాగే మీ డబ్బుని తొందరలోనే తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. దానికి హీరో మనమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు ఈ పైసల్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా నీకు ఫ్యూచర్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా మొహమాటం లేకుండా నా దగ్గరికి వచ్చి అడగొచ్చని అంటాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్ని చూపిస్తారు. అయితే యంగ్ మ్యాన్ బాస్ యూలిని నేను చంపలేదు, ఇంకా ఆ బాస్ యూలి ఎవరో నాకు తెలియదని అంటాడు. అప్పుడు లేడీ ఆఫీసర్ తప్పు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే డైలాగ్ చెప్తారని అంటుంది. ఇంకా కాసేపటి తర్వాత అక్కడికి యంగ్ మ్యాన్ యొక్క లాయర్ వచ్చి యంగ్ మ్యాన్ని బెయిల్ మీద విడిపించి బయటికి తీసుకొని వెళ్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బీజింగ్ సిటీని చూపిస్తారు. అయితే హీరో చాలా హ్యాపీగా తన ఇంట్లో పడుకొని ఉంటాడు. అప్పుడు హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బ్రదర్మ హీరో గురించి మాట్లాడుతూ హీరో చూడు ఎలా పడుకున్నాడో అని బ్రదర్మ అంటాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ హీరో పడుకొని 20 గంటల పైనే అయింది, నాకు తెలిసి హీరో స్టామినా తగ్గిందేమోనని అనిపిస్తుందని చెప్తాడు. కాసేపటి తర్వాత హీరోని అంకుల్డాతో చూపిస్తారు. అప్పుడు అంకుల్డా నువ్వు పింజి షేర్కి వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి చాలా డబ్బుల్ని సంపాదించవని అంటాడు. దానికి హీరో అది నాకు ఒక కలలాగే అనిపిస్తుంది, నేను రాత్రికి రాత్రే ఇంత ధనవంతుడైపోవడానికి కారణం మేబీ అదేనేమోనని అంటాడు. అప్పుడు అంకుల్డా నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది, ఇంకా నువ్వు చాలా లక్కీ కాబట్టి రాత్రికే ధనవంతుడైపోయావు. నిజం చెప్పాలంటే అందరి లైఫ్లలో ఇలా జరగదు, యాక్చువల్లీ ఈ జనరేషన్లో ఇలా జరగడం కామనే అనుకో, కానీ పింజు షేర్లో జరిగిన విషయాలు మాత్రం నీ లైఫ్ని చేంజ్ చేసేసాయి. అలాగే నిన్ను కొంతమంది బీజింగ్ జేమ్స్టోన్ కింగ్ అని పిలుస్తున్నారు, ఇంకా నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అలాగే విలువైన వస్తువులను కొనే ముందు నిన్ను ప్రేయర్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ మనసు నీ గుడి కట్టుకున్నారని చెప్తాడు. అప్పుడు హీరో నవ్వుతూ అంకుల్డా మీరు చాలా మజాక్ చేస్తున్నారు, ఇలా జరగడం మాత్రం ఇంపాసిబుల్ అని అంటాడు. దానికి అంకుల్డా నేనేమీ మజాక్ చేయడం లేదు, ఇవి నిజంగా జరిగిన విషయాలని చెప్తాడు. అలా వీళ్ళు కలిసి మాట్లాడుతూ ఉండగా మన హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. దాంతో హీరో అంకుల్డాతో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తానని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి యాంటిక్ మార్కెట్ని చూపిస్తారు. ఇక్కడ ఒక షాప్లో
బెస్ట్ ఫ్రెండ్, బ్రదర్మా ఇంకా టీచర్ జియా వీళ్ళందరూ కలిసి హీరోకి సర్ప్రైజ్ ఇస్తారు. అయితే వీళ్ళందరూ కలిసి మన హీరో కోసం ఆ యాంటిక్ షాప్ని కొని ఉంటారు. అందుకని వీళ్ళు హీరోని సర్ప్రైజ్ చేయడానికి ఇక్కడికి పిలిపించి ఉంటారు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ని చూపిస్తారు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్లో సప్లయర్తో మాట్లాడడాన్ని చూపిస్తారు. అప్పుడు ఆ సప్లయర్, నేను మీ సామాన్లను తెచ్చివ్వలేను, మీరే వచ్చి తీసుకెళ్ళండి అని అంటాడు. అయితే ఈ విషయాలను బెస్ట్ ఫ్రెండ్ హీరోకి చెప్తుంటాడు. అప్పుడే అక్కడికి ఆ సుపారీ తీసుకున్న వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని చూసిన వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని హీరో ఆ వ్యక్తిని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మీరే కదా ఒక సెక్యూరిటీ గార్డ్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు, అందుకని వచ్చాను. మీకేం అభ్యంతరం లేకపోతే మీ షాప్కి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాను. అది మాత్రమే కాదు, నేను మీకు బాడీ గార్డ్ లాగా కూడా పనిచేస్తానని చెప్తాడు. అది విన్న హీరో అతన్ని అపాయింట్ చేసుకుంటాడు. అయితే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ సుపారీ తీసుకున్న వ్యక్తి చాలా మంచివాడు. అలాగే ఇప్పుడు అతను సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, అతను ఒక బాడీ గార్డ్ కూడా. ఇప్పుడు మనం తనని బాడీ గార్డ్ అని పిలుచుకుందాం. ఇక్కడ మన హీరోకి బ్యూటిఫుల్ లేడీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె మనం బయటికి ఎక్కడికైనా బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్దామని అడుగుతుంది. అప్పుడు హీరో, నేను ఇప్పుడు సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్తాడు. అది విని బ్యూటిఫుల్ లేడీ, నేను మీతో పాటు వస్తానని అంటుంది. ఆ తర్వాత మనకి వీళ్ళ ముగ్గురిని ఒక కారులో చూపిస్తారు. ఇంకా వీళ్ళందరూ కలిసి సామాన్లు తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే అనుకోకుండా కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఆ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ లేడీ యొక్క ఫాదర్ని చూపిస్తారు. అతను ఎవరో కాదు, కింగ్ కార్పొరేషన్ యొక్క చైర్మన్. అయితే అతనితో పాటే చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇక వాళ్ళందరూ కలిసి, చైర్మన్ కింగ్, మీరు చేసేది చాలా తప్పు, మీరు మా మీద చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని అంటాడు. దానికి చైర్మన్ కింగ్, నేనేమి మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు, నేను మీకు హెల్ప్ చేస్తున్నా. అయినా మీరు ఇన్ని రోజులుగా వేరే వేరే దేశాల్లో తప్పించుకొని తిరుగుతున్నారు కదా, మరి మీకు తప్పనిపించడం లేదా అని అడుగుతాడు. దానికి బిజినెస్ మ్యాన్, దానంతటికి కారణం ఎవరు, మీరే కదా. మీకు ఒక ఓల్డ్ పాలసీ ఉంది కదా, ఎవరినైనా బిజినెస్లోకి దింపి లాస్ చేసి వాళ్ళని మీ కింద కుక్కలాగా తిప్పించుకుంటారు కదా, దానికంటే దళితమైనది ఇంకేది ఉండదు. అయినా మీకు వీళ్ళందరినీ ఎలా మోసం చేయాలనిపించింది, ఇది మీకు తప్పనిపించడం లేదా అని అంటాడు. అప్పుడు చైర్మన్ కింగ్ యొక్క అసిస్టెంట్, మీరు చేసిన బిజినెస్లలో మీకు ఎంత లాస్ వచ్చినప్పటికీ దానికి బదులుగా మా కింగ్ కార్పొరేషన్ యొక్క షేర్ని ఇస్తున్నాం కదా, దాని నుంచి వచ్చే లాభాల వల్ల మీ బిడ్డలు వాళ్ళ పిల్లలు మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మీరు కాంట్రాక్ట్ పైన సైన్ పెట్టలేదనుకో, మీకు తెలిసే ఉంటుంది దీని తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పి చైర్మన్ కింగ్ ఇంకా తన అసిస్టెంట్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ బలవంతంగా సైన్ చేయాల్సి వస్తుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి హాస్పిటల్ని చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక నర్స్ మన హీరోకి పట్టుకడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఆ నర్స్తో బ్యూటిఫుల్ లేడీ గురించి అడుగుతాడు. ఆ తర్వాత మనకి బ్యూటిఫుల్ లేడీని ఇంకా చైర్మన్ కింగ్ని చూపిస్తారు. అయితే వీళ్ళు అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి చైర్మన్ కింగ్ని ఇంట్రడ్యూస్ చేసుకొని, సారీ, నేను నా డెలివరీ సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, మాతో పాటు బ్యూటిఫుల్ లేడీ కూడా ఉన్నారు, అనుకోకుండా ఈ యాక్సిడెంట్ అయ్యిందని చెప్తాడు. దానికి చైర్మన్ కింగ్, ఫస్ట్ నువ్వు నన్ను అంకుల్ కింగ్ అని పిలువు, అలాగే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం బంద్ చేసుకోమని చెప్పి నువ్వు లోపలికి రా, కొంచెం సేపు బ్యూటిఫుల్ లేడీతో మాట్లాడు అని అంటాడు. తర్వాత అంకుల్ కింగ్, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నీ ద్వారానే మాకు రెడ్ కలర్ జెమ్ స్టోన్ చాలా తక్కువ ధరకే లభించింది, సరే మీరిద్దరు కాసేపు మాట్లాడుకోండి అని చెప్పి అంకుల్ కింగ్ వెళ్ళిపోతాడు. అయితే హీరో బ్యూటిఫుల్ లేడీ కోసం కొన్ని ఫ్రూట్స్ని తెచ్చి ఉంటాడు. ఆ ఫ్రూట్స్ని బ్యూటిఫుల్ లేడీకి ఇచ్చి వాటిని తినమని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి అంకుల్స్ ఇంకా యంగ్ మ్యాన్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అప్పుడు అంకుల్స్ యంగ్ మ్యాన్ని తిడుతూ, నువ్వు బ్యూటిఫుల్ లేడీని చూడడానికి వెళ్లాల్సింది, ఇప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా జ్యువెలరీ వెండర్స్ బ్యూటిఫుల్ లేడీ ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్ళారు. ఇంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా వెళ్ళకపోతే రాబోయే ఎగ్జిబిషన్స్లలో మనకి ఎవరు హెల్ప్ చేయరు, అలాగే ఒకవేళ నువ్వు గనక వెళ్తే ఇదే మనకు అడ్వాంటేజ్ అవుతుంది, రాబోయే ఎగ్జిబిషన్స్లలో మనం దీన్ని అడ్డు పెట్టుకొని చాలా సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. ఇంకా నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే కింగ్ కార్పొరేషన్ చాలా ఫాస్ట్గా ఎక్స్పెండ్ అవుతుంది. అలాగే ఇంకో విషయం, ఈ బ్యూటిఫుల్ లేడీ హీరోని అడ్డుగా పెట్టుకొని మన బిజినెస్ని మూయించడానికి చూస్తుంది. నువ్వేమో బాసియుల యొక్క మర్డర్ కేసులో ఇరుక్కున్నావు. హీరోకున్న క్వాలిటీస్లలో నీకు ఆఫ్ క్వాలిటీ ఉన్నా కూడా ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదని చెప్పి అంకుల్స్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అప్పుడు జూనియర్, నేను పురాతనమైన పాత కళాకారుని కనుక్కున్నాను. అతను ఎలాంటి రకమైన ఆయుధాన్నైనా సరే ట్రెడిషనల్ పద్ధతిని యూజ్ చేసి వెపన్స్ తయారు చేస్తూ ఉంటాడని చెప్తాడు. అప్పుడు లేడీ ఆఫీసర్, అతను ఎక్కడ దొరుకుతాడని అంటుంది. దానికి జూనియర్, నాకెప్పుడైతే తన ఇంటి అడ్రస్ దొరుకుతుందో అప్పుడు వెంటనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ యొక్క లాస్ట్ సీన్ని చూస్తున్నాం. ఇక్కడ బాడీ గార్డ్ తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడడాన్ని చూపిస్తారు. అప్పుడు హీరో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాడీ గార్డ్ దగ్గరికి వస్తారు. ఇక బాడీ గార్డ్, మీకు జరిగింది నార్మల్ యాక్సిడెంట్ ఏమి కాదని చెప్తాడు. అలా ఈ ఎపిసోడ్ ఈ సస్పెన్స్తోనే అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.